హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి కంప్లీట్గా మనకు కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి 10 to 15 డేస్ వర్క్ మాత్రమే పెండింగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నచ్చిన విధంగా పెయింట్ వర్క్స్ అయితే చేసిస్తా అని చెప్పారు ఓనర్ గారు. ఒకసారి మీకు దేవుడి గది అదేవిధంగా కిచెన్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బీరంగూడ కమాన్ NH65 నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 4 to 4.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జాక్ట్గా మనకి 1 to 1.5 km డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే మీకు తీసుకువచ్చాను. ఇక్కడే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు హాల్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3.3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. అక్కడే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. బోర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మనకి ఫుల్ వాటర్ చాలా తక్కువ డెప్త్లోనే వాటర్ అయితే పడ్డాయి. ఒకసారి మీకు స్టెప్స్ కింద వాష్ ఏరియా అదేవిధంగా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది 1,40,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ నుంచి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే అరౌండ్ మనకి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే మనకి 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ప్లాన్ ఉంటుందో యాస్టీస్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే ప్లాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అడిషనల్గా మనకి వాష్ ఏరియా మనకి బాల్కనీ ఏరియా కవర్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఒకసారి మీకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా అనవచ్చు. మీరు కూడా మీ ఇంటిని ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లోనే ప్రమోషన్స్ కూడా చేస్తున్నాము. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెంట్రల్ లైన్ డ్రైనేజ్ రీసెంట్గా కాలనీకి వేయించడం అయితే జరిగింది. ఈ గల్లీ చూసుకున్నట్టయితే మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి గల్లీకి బ్యాక్ సైడే ఒక వాష్రూమ్ అదేవిధంగా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ తీసుకొస్తూనే ఉంటాను. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల మనకి రోడ్ అయితే 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటి ముందు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.